మీరు ఒక్క నిమిషం కూర్చుంటే కానీ ఓకేనా? గురుకులాల జేఏసీ తరఫున గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 1022 గురుకులాల్లో ఆందోళన జరుగుతున్నవి. రాష్ట్ర ప్రభుత్వం రేపు ఇయ్యబోతున్నటువంటి నియామక ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇప్పటికే పనిచేస్తున్నటువంటి 20,000 మంది ఉద్యోగులకు నష్టం జరుగుతుంది. 10,000 మంది ప్రమోషన్లు కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది. వాళ్ళ సీనియారిటీ నష్టం జరుగుతుందని చెప్పేసి మేము తీవ్రమైనటువంటి ఆందోళనలతో చేయడం జరిగింది. నిన్న నల్ల బ్యాడ్జీలతో 122 సంస్థలలో నల్ల బ్యాడ్జీల ప్రదర్శన చేసినాం. ఈరోజు ఉదయం 6 గంటల నుండి దాదాపు ఒక 800 మంది ఉద్యోగస్తులు ఈ ప్రజాభవన్కు రావడం అన్నటువంటిది జరిగింది. మా డిమాండ్లన్నీ కూడా మా సమస్య అంతా కూడా మేము చెప్పడం అనేటువంటిది జరిగింది. దాంతో వాళ్ళు ఈ గురుకులాలన్నింటినీ కూడా ఒకే గొడుగు తీసుకొస్తామని కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా చెప్పిండ్రు. ఇప్పుడు ఇచ్చే నియామకాలన్నీ కూడా కేవలము ఎంపిక పత్రాలుగా మేము ఇస్తాము, నియామక పత్రాలు ఆయా డిపార్ట్మెంట్ల వారు ఇస్తారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ వాళ్ళు ఇవ్వడం మాట్లాడడం జరిగింది. మేము అడిగినాం దాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వమని చెప్పినాము. వాళ్ళు సాయంత్రానికల్లా లిఖితపూర్వకంగా సంబంధిత డిపార్ట్మెంట్లతో మాట్లాడిస్తామని చెప్పిండ్రు. ఈ సందర్భంగా ప్రభుత్వము ఏమాత్రం మాట తప్పకుండా నిలబడాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం గమనించింది, రకరకాలైనటువంటి విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఇప్పుడే ట్రైబ్ యొక్క సెక్రటరీ గారితో ఫోన్ సంభాషణ తర్వాత దివ్య మేడం గారు చేయించారు. దానివల్ల మాకు క్లియర్గా అక్కడ నుంచి వచ్చినటువంటి అష్యూరెన్స్ ఏంటంటే రేపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు, ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేటటువంటిది తర్వాత ఇస్తామనేటటువంటిది ఒక క్లారిటీ అనేది ఇచ్చిండ్రు. ఈరోజు నైట్ వరకు ఎట్టి పరిస్థితుల్లో ఒక నోటు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామన్నారు. అయితే మేము ఈ సందర్భంగా జేఏసీ తరఫున వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మరీ కృతజ్ఞతలు తెలుసు. ఒకవేళ ప్రభుత్వం అనేటటువంటిది ఏ క్షణానైనా తప్పుడు అంటే మమ్మల్ని మొన్న ఏదైతే స్టాఫ్ నర్సుల విషయంలో జరిగినట్టు విధంగా మళ్ళీ కౌన్సిలింగ్ అనేటటువంటిది పిలిచి ఆర్డర్స్ ఇవ్వాలని చూసినట్టయితే జేఏసీ అనేటటువంటిది ఇమ్మీడియట్గా కార్యాచరణ ప్రకటిస్తుంది అనేటటువంటిది సందర్భంగా తెలియజేస్తుంది.